ఈరోజు ప్రజలకు పనికిరాని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలలో లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యి ఏ కుంభకోణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని దుస్థితిలో పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తిరస్కరించారంటే కనీసం ఒక పార్లమెంట్ సీటు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలవలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీగా ప్రజలు ఓట్లు వేయకుండా మీరు చెప్పిన బోరులో బీఆర్ఎస్ని పడేస్తే ఈరోజు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఓపెన్ డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు 5 కిలోల బియ్యం పంపిణీ దగ్గర నుంచి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూసి ఓర్వలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నదన్న సంగతి, ఆ సంకేతాలు ప్రజల నుంచి వస్తున్న సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం.